अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने आज जिले मेदक के रामायणपेट मंडल के आर वेंकटापुर, शिवायपल्ली और सुतुरपल्ली गाँव का दौरा किया। आर वेंकटापुर गाँव में नई ग्राम पंचायत की इमारत का संगे बुनियाद रखा। बाद अज़ां गाँव में मुनाकिदा तेलंगाना रियासत की दहाई की तकरीबात में शिरकत की। उसके बाद शिवायपल्ली और सुतुरपल्ली देहात में ग्राम पंचायत की नई इमारतों के लिए भूमि पूजा का इनेकाद किया गया और गांव की तरक्की के प्रोग्रामों में हिस्सा लिया। इस मौके पर एमएलए पद्मा देविंदर रेड्डी ने कहा कि इन 9 सालों में सीएम केसीआर की क़ियादत में कई एक फलाही स्कीमात पर अमल किया गया है। उन्होंने मजीद कहा कि तमाम बिरादरियों के लिए इंसाफ को यकीनी बनाने के लिए बहुत सी फलाही स्कीमें शुरू की गई हैं। इस मौके पर उनके हमराह मंडल बीआरएस के सदर महेंदर रेड्डी, म्युनिसिपल चेयरमैन पाले जितेंद्र गौड़, काउंसलर नागराजू, एमपीडीओ उमा देवी के अलावा दीगर अहम शख्सियात इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब। ఇండ్లు కన్స్ట్రక్షన్ కాలేదు, అందరూ ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేసినామంటే సరే ఎవరి సొంత జాగాలలో వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు మన వెంకటాపూర్ గ్రామానికి సంబంధించి ఎవరైతే ఇల్లు లేక గుడిసెలలో ఉండి ఇబ్బంది పడుతుండ్రో, ఎవరైతే ఒక్కటే 4 కుటుంబాలు ఉంటున్నారో, వేరుబడి కూడా అదే కుటుంబంలో గొడవలు పెట్టుకొని ఉంటున్నారో అట్లాంటి వాళ్లకు సొంత జాగా ఉంటే తప్పకుండా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున సాయం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఇల్లు కట్టించే ప్రోగ్రాం కూడా త్వరలోనే ఒక 5-6 రోజుల్లోనే జీవో వస్తుంది. కరోనా రావడం వల్ల ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మళ్ళీ రైతు బంధు వేయాలి, మళ్ళీ రైతు బీమా ఇస్తా ఉన్నాం, అదేవిధంగా వాటి పంట కొంటా ఉన్నాం, పంట కొన్న పైసలు వేస్తూనే ఉన్నాం. ఓటెనక ఓటి పని చేసుకుంటూనే పోతున్నాం. ఎన్నడూ కూడా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అయితే మొండి చేయి చూపెడుతుంది. మనం కట్టిన జీఎస్టీ ఇస్తలేదు, పెన్షన్లకు సాయం చేస్తలేరు, జాతీయ హోదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే, మిషన్ కాకతీయకు సహకరించలేదు. పోగా మనకు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంకి మనకు రావాలి, బాకీ ఉన్నది కానీ ఇస్తలేదు. ఇంకేమంటుంది, మోటార్ల కాడ మీటర్లు పెట్టి రైతుల కాడ బిల్లులు వసూలు చేస్తే సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తామని చెప్పి మనతోని వాదన పెట్టుకుంది. మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండ్రు, అసెంబ్లీలో చెప్పిండ్రు, బిడ్డ మా రైతులు ఇప్పుడే బాగుపడుతుండ్రు, మా రైతులు ఇప్పుడిప్పుడే జరశీలకు పైసలు పడుతున్నాయి, ఇప్పుడే పంట అమ్ముకున్నారు, మన యాసంగి జరంతా పోయింది, ఉన్నగాడి జర పంట అమ్ముకొని జర మెల్లమెల్లగా ఇప్పుడే బాగుపడుతుండ్రు. కాబట్టి వాళ్ళ మోటార్ల కాడ నేను మీటర్లు పెట్టా, నువ్వు పైసలు ఇవ్వకున్నా సరే తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణలోనే ఆర్థికంగా ఎదిగి మేము బాగుపడతాం తప్ప నువ్వు పైసలు ఇవ్వకున్నా సరే మేము మాత్రం మోటార్ల కాడ మీటర్లు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది మన గౌరవ కేసీఆర్ గారే. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, మిగతా రాష్ట్రాలలో మీటర్లు పెడుతున్నారు, మన రాష్ట్రం మాత్రం మా రైతుల కాడ ఉచితంగానే కరెంట్ ఇస్తా, మీటర్లు పెట్టా, బిల్లులు వసూలు చేయ, వాళ్ళ కరెంట్ ఉచితంగానే ఉండాలి బాయిల కాడ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కరాఖండిగా చెప్పి ఆ 30,000 కోట్లు కూడా మనం వదిలిపెట్టుకున్నాం. అయినా సరే ఇప్పుడు ఇండ్లకు కూడా మనకు పైసలు మళ్ళీ ఆర్థికంగా ఎదగాలి కాబట్టి జమ చేసి వెంటనే మళ్ళీ ఇండ్లకు కూడా పైసలు ఇస్తా ఉన్నాం. కరోనా వచ్చినా ఇబ్బంది వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా పనులు చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి చేసినాం, కేసీఆర్ కిట్ చేసినాం, మొన్న న్యూట్రిషన్ కిట్ చేసినాం. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి చేసినాం. అంగన్వాడీ స్కూళ్ళలో భోజనాలు పెట్టిస్తున్నాం. అన్ని రకాల ఓటెనుకోటి చేసుకుంటూ పోతున్నాం. పల్లె ప్రగతి పెట్టుకున్నాం, పల్లెలు కూడా కొన్ని రోడ్లు వేసుకున్నాం, డ్రైన్స్ వేసుకున్నాం. అంతకుముందు పల్లెలు చూడండి, ఇప్పుడు పల్లెలు చూడండి. తెలంగాణ వచ్చినాక పల్లెలు బాగు చేసుకున్నాం, శుభ్రంగా ఉంచుకుంటున్నాం, డంప్ యార్డ్లు కట్టించుకున్నాం, అదేవిధంగా శ్మశాన వాటికలు కట్టించుకున్నాం. ఎక్కడైనా జాగ లేకున్నా జాగ దొరికించుకొని పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నాం. ఇంత పల్లె అంటే చక్కగా కనబడాలి, పల్లె బాగుంటేనే పట్టణం బాగుంటది, రాష్ట్రం బాగుంటది నమ్మిన వ్యక్తి కాబట్టి పల్లెలను కూడా శుభ్రంగా చేసుకున్నాం. లేకుంటే వర్షాకాలం వచ్చిందంటే జిగజిగ డయేరియా, డిప్టీరియా అనుకుంటా బాగా రోగాలు వస్తుండే, చాలా దోమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, కరెంటు లేక నానా అవస్థ పడి, చెర్ల నీళ్లు లేక, చెట్లు లేక, మంచి గాలి లేక నానా అవస్థలు పడ్డాం తెలంగాణ రాకముందు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక చెట్లు పెట్టించి పచ్చని చెట్లు, చెరువు నిండా నీళ్లు, పడ్డ చినుకు పడ్డట్టు ఒడిచిపెట్టుకునే విధంగా చెరువులను బాగా చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నేర్చుకుంటా ఉన్నాం. నిజాంపేట మండలానికి వచ్చింది, మన దగ్గర కూడా ఒక్క 4 చెరువులు నింపుకోవడానికి కోసం ఇక్కడ కట్టింగ్ కొట్టుకుని ధర్మారం నుండి నిజాంపేట మండలానికి వచ్చింది.
రామాయణపేట మండలానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చుకుంటాం. భర్త చనిపోయిన వాళ్ళకి కూడా ఒక 3-4 తప్పిపోయినట్టున్నాయి, తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. గ్రామంలో చాలా మటుకు అందరికి కూడా పెన్షన్లు వస్తా ఉన్నాయి. 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఉన్నాం, మాట మీద నిలబడి 57 సంవత్సరాల వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినాం. 57 నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక 5-6 కూడా తప్పిపోయినట్టున్నారు. నేను సర్పంచ్ గారు నా లిస్ట్ ఇవ్వమన్నా, ఎవరైతే 3-4 పెన్షన్లు తప్పిపోయినాయో వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తాం. ఇంత లక్షల మందికి మన నియోజకవర్గంలో 50,000 చిల్లర మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఒక్క 3-4 తప్పిపోతే ఇయ్యమమ్మ, తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టం ఉన్న తరుణంలో మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి. సంతకం పెడుతున్నాం, పెట్టంగానే కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది. పెళ్లి చేసిన వెంటనే ₹1,00,000 పథకం, ఆడపిల్ల పెళ్లి చేసడానికి ₹1,00,000 పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. అంతకుముందు రైతులు అంటేనే వ్యవసాయం దండగా, రైతులు దండగా, పంట దండగా, వాళ్ళు ఉంటేంది లేకపోతే అన్నట్టు గత ప్రభుత్వాలు మాట్లాడినాయి. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక రైతును ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడే నమ్మిన వ్యక్తి కాబట్టే రైతును బాగా చూసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారు. రైతు బంధు ఎకరానికి ₹5,000 వేస్తా ఉన్నాం. అదేవిధంగా పంట కూడా కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా, పంట మనకు అవసరం లేకపోయినా, రాష్ట్రానికి పంట అవసరం లేకపోయినా రైతులు ఇబ్బంది కావద్దు, రైతులు ఇప్పుడిప్పుడే జర బాగుపడుతున్నారని చెప్పి పంట కొన్నది కూడా గౌరవ కేసీఆర్ గారే. మరి ఇన్ని విధాల పథకాలను తీసుకొస్తా ఉన్నాం. మరి ఇప్పుడు కొత్తగా గొల్లకుర్మ యాదవుల గొర్రెలు ఇచ్చినాం, ముద్రా సంఘం వారికి చెరువుల చేపలు ఉచితంగా ఇచ్చినాం. ఇప్పుడు కొత్త పథకం కూడా పెట్టినాం. ఎవరైతే కులవృత్తి చేసుకునే బీసీలు ఉంటారో వాళ్ళకు కూడా ఒక ₹1,00,000 ఆ కులవృత్తి చేసుకునే దానికోసమని కొత్త స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కరోనా రావడం వల్ల ఇంకా కొంచెం అటు ఇటు అయింది, లేకపోతే ఇంకా కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటే దళిత బంధు కూడా పెట్టినాం. అదేవిధంగా రేపు 16 డేట్ అంటే రేపో ఎల్లుండో మనకు కొత్త జీవో కూడా వస్తూ ఉంది. ఎవరి సొంత జాగాలలో వాళ్ళకి ఇండ్లు, కదా ఒకటే లేట్ అయింది, జర డబుల్ బెడ్రూమ్లకు జాగిచ్చిన వాళ్ళ దగ్గర ఇండ్లు కట్టించినాము.